Many months later. ఆహా, నెల రోజులు అయిపోయింది. ఇప్పుడు బిజినెస్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చినా. మళ్ళీ ఎందుకు వచ్చినావు సార్ నువ్వు? నీకు నెల కింద నేర్పినా కానీ మళ్ళీ ఫ్రెండ్స్ పిల్లల కోసం వస్తా అని. నన్ను మిస్ అయినావా అన్న? రోజు మిస్ అయినా, రాత్రి పీడకలల్లా. సరే, ఈసారి బిజినెస్ ప్రపోజల్ ఉంది. మళ్ళీ 2 రూపీస్ ఇన్వెస్టా? కాదన్నా, ఈసారి 5 రూపీస్. వా, కంపెనీ వాల్యూ మొత్తం పెరిగిపోయింది ఇక. అన్నా, నేను వైస్ చైర్మన్ అయిపోవాలన్నా. ఏంటి 5 రూపీస్ కి వైస్ చైర్మన్? అన్నా, ఇన్ఫ్లేషన్ పెరిగింది అన్నా. సార్, నేను వైస్ చైర్మన్, నా దగ్గర ఆర్డర్ ఇవ్వండి సార్. సార్, మీరు ఇంకా చైర్మన్ ఊర్లో కాలేదు సార్. అన్న, నా క్యాబినెట్ ఉందన్నా. క్యాబినా? వైస్ చైర్మన్ క్యాబిన్ ఉంటుంది కదా అన్న? అవునా? బయట ఒకటి టేబుల్ కుర్చీ ఉంటుంది, పదని క్యాబిన్ పో. వేసిందా మరి? న్యాచురల్ వేసి గాలి వస్తుంది పో. సరే అన్న, చూడు ఏం తీసుకొచ్చినావు. మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొచ్చినావు సార్ నువ్వు. ఇంకా నా పెద్ద తలకాయ నొప్పి ఉంది. సర్టిఫికేట్ కాదా, నా విజిటింగ్ కార్డు. ఎట్లుందన్నా? కార్డు ప్రింట్ కాస్ట్ ఇన్వెస్ట్ కన్నా ఎక్కువ కదా. దిమ్మకుందా లేదా నీకు? ఎవరు? నేనే వైస్ చైర్మన్ సార్. మీరు కస్టమర్ మాత్రమే. సారీ సార్. సార్, మీకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తా సార్. సార్, మీ డిస్కౌంట్ పర్మిషన్ వాళ్ళు ఇచ్చింది సార్ మీకు. నాకు నేనే ఇచ్చుకున్నా. నాకు 90% డిస్కౌంట్ కావాలి. అప్రూవ్ సార్. ఇట్లయితే షాప్ ఆన్ చేసుకుని ఇంటికి పోవాలి. ఇక నేను సీఈఓ అయిపోతా. సీఈఓనా? అయితే సీఈఓ మీ మీనింగ్ అని చెప్పండి సార్. చీఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్. సార్, మీ మిస్టేక్ కాదు, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్. ఏ మిస్టేక్ ఉన్నానా? వాయిస్ చైర్మన్ కాదు, వాయిస్ కస్టమర్ అని ఉండాలి. అన్నా, ఈరోజు నుంచి డిస్ప్లే స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఏం స్టార్ట్ చేస్తున్నా సార్? నీతో నాకు రోజు తలకాయ నొప్పి అవుతుంది. ఏం ఫీల్ ఉండదు మామ. అటెండెన్స్ రిజిస్టర్ ఇది. అటెండెన్స్ రిజిస్టర్. అవును, వాయిస్ చైర్మన్ నా డ్యూటీ అదే కదా సార్. మీరు వాయిస్ కస్టమర్ అంతే, అర్థమైందా? డీటెయిల్స్ తర్వాత ముందు సైన్ చేయి. ఇది నా షాపు, నేనే ఓనర్ని. రూల్స్ అందరు సేమే. లేట్ అయితే ఫైన్. గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ అని ముందు అటెండెన్స్ సైన్ చేయి. ఎవరు సార్ మీరు? నేనే కొత్తగా వచ్చిన వైస్ చైర్మన్ని. అదే ఆయన మాట వెళ్ళిన ఆయన వాయిస్ కస్టమర్ అంతే. నీ పని చేసుకోపో అన్న. నేను ఇప్పుడు అటెండెన్స్ మేనేజర్ని కూడా. ఫైన్ ఎందుకు? 5 నిమిషాలు లేట్ అయింది. లేట్ అయినందుకు ఫైన్. ఈయన ఏదో పెద్ద ప్లానింగ్ మీద ఉంది కానీ ఎందుకు కట్టాలి సార్ ఫైన్? కంపెనీ పాలసీ. కంపెనీ పాలసీ. ఏ కంపెనీ సార్? సార్, మీరు అటెండెన్స్ సైన్ చేశారా? అటెండెన్స్ అందరు కంపల్సరీ సార్. మీరు కస్టమర్ ఊళ్ళో ఎంప్లాయ్ చేసి మీరు తోపు సార్. అట్లుంటది మనతోని అన్నా. నెక్స్ట్ మంత్ మనము బయోమెట్రిక్ మిషన్ ఉందాం మన. బయోమెట్రిక్ మిషన్ ఉందాం మన. మీ ఇన్వెస్ట్ ఏమో 5 రూపాయలు, మీ ప్లాన్లు ఏమో 5 కోట్లు. ఎట్లా సార్ ఇట్లా? బయోమెట్రిక్ మిషన్ కాదు ఇది. నిజంగా ఉన్నావా? కొనలేదు, నేనే ట్రై చేసిన. అయిపోయింది. ఇది బయోమెట్రిక్ మిషనా? లో బడ్జెట్ టెక్నాలజీ. చాలా దిమాగ్. తమ్ముడి అదే నుంచి ఇంపాక్ట్ మీద పెట్టు.
అటెండెన్స్ సక్సెస్ఫుల్. సార్ అది బయోమెట్రిక్ మిషన్ కాదు, స్టాంప్ ప్యాడ్ అది. అలా నాకు సుట్టివా సార్, కొన్ని కొంచెం బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వండి. నేను కష్టపడి షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు విశేషం అవ్వాల్సిందే. కంగ్రాచులేషన్ సార్, మీరు టెంపరీ ఎంప్లాయ్ అయ్యారు. నేను సుత్తే కొనడానికి వచ్చిన 2 hours ట్రైనింగ్ కంప్లీట్ అయింది. తర్వాత ఇంటికి పోండి. సార్ మీరు కస్టమర్ ఉందని ఎంప్లాయ్ ఇచ్చినాం, మీతో నాకు రోజు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మన నెక్స్ట్ స్టెప్ ఫేస్ వెరిఫికేషన్ సిస్టమ్ పెడదాం. ఫేస్ వెరిఫికేషన్ సిస్టమ్ పెడదాం. దానికి ఎంత బడ్జెట్? మరి బడ్జెట్ ఏం లేదు, మన ఫోన్ సెల్ఫీ కెమెరా వాడదాం. సెక్యూరిటీ అన్న ఒక పెద్ద అప్డేట్. మళ్ళీ మీ టెన్షన్ అయినా నీతో నాకు రోజు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అన్న ఫేస్ రికార్డింగ్ సిస్టమ్ రెడీ అన్న. ఈసారి కార్డ్బోర్డ్ ఏం కాదు కదా, అదన్నా నా ఫోన్ సెల్ఫీ కెమెరా. గుడ్ మార్నింగ్. స్మైల్ ప్లీజ్. ఎందుకన్నా అటెండెన్స్ ఫేస్ రికార్డింగ్ చేయనీకి. ఓకే అటెండెన్స్ అప్రూవ్డ్. అదే 4 days అటెండెన్స్ అన్న. నువ్వు ఎక్కడ అయినా